రావణాసురుడికి అయితే దేవతలను జయించే శక్తి కూడా ఇచ్చాడు ఆయన. అది ఇంద్రుడు వెళ్ళి దాక్కునేవాడు, రావణుడు వస్తుంటే భయపడి ఇంద్రుడు కూడా దాక్కునేవాడు. అట్లాంటి శివ స్తోత్రాలు వాటికి ఉన్న శక్తి ఏంటి అసలు? మనం ఇందాక మాట్లాడుకున్నట్టుగా ప్రతి స్తోత్రానికి కూడా చేసే వ్యక్తిని బట్టి, ఓకే, ఉపాసనా శక్తిని బట్టి, ఓకే, వాళ్ళ యొక్క జన్మ సంస్కారాన్ని బట్టి ఆ శక్తి వస్తుందండి ప్రస్తుతం. ఓకే, అంతేగా, ఇప్పుడు అందరికీ లేదుగా. ఇప్పుడు అందరూ ఒకేలాగా స్తోత్రం చదువుతున్నారు కాబట్టి చదివినంత మాత్రాన అందరికీ ఒకేలాగా సిద్ధిస్తున్నాయంటే వాడి కర్మలను కూడా దానికి ఆచరించబడి ఉంటాయి. ఆ కర్మానుసారంగానే జన్మ తీసుకుంటే ఆ జన్మలో కొంత శక్తియుక్తులు వస్తున్నాయి. ఓకే, కాబట్టి ఆ రోజుల్లో రావణాసురుడు శివతాండవ స్తోత్రం చేశాడంటే శివుణ్ణి మెప్పించాడు. అది ఎలా ఉంటుందో తెలుసా మీకు? డమరుకం శబ్దం ఉంది కదా, ఆ డమరుకం శబ్దంతో లింక్ అయి ఉంటుంది. ఓకే, డమరకం ఢమడ్ 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 అంటూ ఆ డమరకం శబ్దంతో లింక్ అయి ఉంటుంది. అద్భుతమైన స్తోత్రం అది. ఇప్పుడు కూడా మనం ఎవరైనా సరే ప్రతిరోజు చదవటం రాలేదనుకోండి, సపోజు వినటం వల్ల సంధ్యా వేళలో సాయంత్రం పూట వినటం చాలా మంచిది. ఎందుకంటే సాయంత్రం పూట 5:30, 6 గంటలప్పుడు శివుడు నాట్యం చేస్తుంటాడు, నర్తిస్తుంటాడు కైలాసంలో. మన కోసం, మన యొక్క బాగోగుల కోసం ఆయన కొన్ని విశేషమైన కార్యక్రమాలు చేస్తుంటారంటారు. కాబట్టి ఈ శివతాండవ స్తోత్రం మీరు వింటే గనక ఒకసారి దాని యొక్క విశేషం ఎలా ఉంటుందంటే, అసలు మనకు వింటుంటే అసలు ఎలా చేశారన్న అద్భుతం కలుగుతుంది. కాబట్టి ప్రతిరోజు వినండి. ఆయన ఆ రోజు రావణాసురుడు చేసి శివుణ్ణి మెప్పించాడు. ఎలా మెప్పించగలిగాడంటే అంత అద్భుతంగా చదవగలిగాడు. దాంట్లో పొందిక, అరమరిక, ఆ అరమరిక ఎలా ఉంటుందంటే, జటాటవీగలజ్జల ప్రవాహ పావిత స్థలే గలేవలభ్యలంబితం భుజంగతుంగమాలికం డమడ్ 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 నినాదవడ్డమర్వయం చకారచండ తాండవం తనోతున శివశివం జటాకటాహ సంభ్రమభ్రమన్నిలింప నిర్జరి విలోల వీచి వల్లరి విరాజమాన మూర్ధని దగద్ 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 దగజ్జొలల్లలాట పట్ట పావకే కిషోర చంద్రశేఖరే రతి ప్రతిక్షణం మమ. ఇట్లా ఎంత అద్భుతంగా ఉందండి.